భద్రతపై ఎంపీ కావ్య 2 ప్రైవేటు బిల్లులు. ఏం చేశారు? మహిళలకు రక్షణ, సౌకర్యాలు, సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా ఎంపీ కడియం కావ్య లోక్సభలో 2 కీలక ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు. 3 దశాబ్దాల తర్వాత తెలంగాణ నుంచి ఒక మహిళా ఎంపీ ఇలాంటి ప్రత్యేక బిల్లులను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఉద్యోగ రంగంలోని మహిళలకు నెలసరి సమయంలో అవసరమైన సౌకర్యాలు, అందుబాటులో గదులు, తగిన ఆరోగ్య వసతులు కల్పించేందుకు చట్టపరమైన నిబంధనలు తప్పనిసరి చేయాలని మొదటి బిల్లులో ప్రతిపాదించారు. రెండో బిల్లులో ఒంటరి మహిళలు, వితంతువులు, ఆపన్న స్థితిలో ఉన్న స్త్రీలకు ప్రభుత్వం ద్వారా అత్యవసర సాయం, గృహ భద్రత, సామాజిక సంక్షేమ చర్యలు తక్షణం అందేలా ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ 2 బిల్లులు లోక్సభలో మూజువాని ఓటుతో ఆమోదించింది. గ్రేట్! ఇట్లాంటి పనులు చేయాలి. దీనికి అందరూ కూడా అభినందించాల్సిందే. మొత్తానికి చదువుకున్న వాళ్ళు వస్తే ఏం జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. కడియం కావ్య గారు అంతకుముందు కూడా ఈ మహిళలకు నెలసరి రావడం మీద కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టారు. నాప్కిన్లు ఇచ్చారు. కడియం ఫౌండేషన్ నుంచి అనేక మంది మహిళలకు వీటి మీద అవగాహన కల్పించారు. ఒక ఆలోచన ఉన్నవాళ్ళు అధికారంలోకి వస్తే, ప్రజాప్రతినిధిగా మారితే వాళ్ళు ఎలాంటి చర్యలకు పాల్పడతారు, ఎలాంటి పనులకు పాల్పడతారు అనేది ఇదొక ఆలోచన, ఇదొక ఉదాహరణ. తనకు మొదటి నుంచి ఒక ఆలోచన ఉంది. మహిళలకు ఉన్న సమస్యలు ఏంది, వాటిని ఎట్లా తీర్చాలి, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంది, వాటిని ఎట్లా అధిగమించాలి అన్న ఆలోచన ఉన్నది. కాబట్టి ఈరోజు పార్లమెంటుకు పంపించినందుకు, ఆ పార్లమెంటుకు పంపించినందుకు రుణాన్ని తీర్చుకునేందుకు ఒక 2 బిల్లులను పెట్టడము, అవి మూజువాని ఓటుతో ఆమోదం పొందడం విశేషం. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ కడియం కావ్య అక్కడ బీజేపీ గవర్నమెంట్ కొనసాగుతుంది. కానీ ఇది ప్రజలకు సంబంధించింది, మెజారిటీ ప్రజలకు సంబంధించింది, మహిళలకు సంబంధించింది. కాబట్టి అందరూ కూడా ఒక మంచి పనికి అందరూ సహకరిస్తారనే దాని పద్ధతిలో ముందటికెళ్ళారు. మూజువాని ఓటుతో ఆమోదం లభించడం నిజంగా కూడా హర్షించదగింది. ఇట్లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు, మనుషుల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, ఈ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే జరిగే మంచి ఏంది అనే దానికి ఇట్లాంటివి నిదర్శనలు.